హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డైలీ కరెంట్ అఫైర్స్ అండ్ జాబ్ అలర్ట్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్ క్లాస్లో 21 మే 2019కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని ఈ క్లాస్లో చర్చించుకుందాం. ఈ యొక్క కరెంట్ అఫైర్స్తో పాటు మీకు జీకే బిట్స్ కూడా అందించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ యొక్క కరెంట్ అఫైర్స్ అండ్ జీకే అనేది మీకు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కామన్గా ఉంటుంది. సో డైలీ మీకు కరెంట్ అఫైర్స్ అనేది అందించడం జరుగుతుంది. అన్ని క్లాసెస్ ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, కావాలనుకున్న వాళ్ళు చెక్ చేసుకోండి. ఈ యొక్క కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి పీడిఎఫ్స్ మీరు మా యొక్క వెబ్సైట్ www.chanindiarktutorial.com వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, క్లాస్లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్, సోషల్ మీడియాలో కోహ్లీ రికార్డు 10 కోట్ల మంది ఫాలోవర్లు కలిగిన ఏకైక క్రికెటర్గా విరాట్. దీంట్లో వివరాలు చూద్దాం. పరుగుల యంత్రం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డు నెలకొల్పాడు. సామాజిక మాధ్యమాల్లో 10 కోట్ల మంది ఫాలోవర్లు కలిగిన తొలి క్రికెటర్గా కోహ్లీ అవతరించాడు. అన్ని సామాజిక మాధ్యమాల్లో కలిపి 10 కోట్ల మంది అతడిని అనుసరిస్తున్నారు. విరాట్కు ఉన్న క్రేజ్తో అతన్ని ఇన్స్టాగ్రామ్లో 3.36 కోట్ల మంది, ట్విట్టర్లో 2.95, ఫేస్బుక్లో 3.7 కోట్ల మంది ఫాలో అవుతున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, యునెస్కో వారసత్వ జాబితాలో కైలాస్ మానస సరోవర్. వివరాలు చూద్దాం. కైలాస్ మానస సరోవర్కు సంబంధించి భారత భాగాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశాల తాత్కాలిక జాబితాలో చేర్చేందుకు ఐరాసాకు చెందిన విద్యా శాస్త్ర సాంస్కృతిక సంస్థ యునెస్కో అంగీకరించిందని కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ ఆదివారం తెలిపింది. ఏప్రిల్లో భారత పురావస్తు విభాగం పంపిన ప్రతిపాదనలపై ఈ మేరకు ఆమోదముద్ర లభించినట్లు వివరించింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మావోయిస్ట్ నేత సవ్యసాచి పాండాకు న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. వివరాలు చూద్దాం. మావోయిస్ట్ నేత సవ్యసాచి పాండాకు న్యాయస్థానం జీవిత ఖైదు శిక్ష విధించింది. పాండా ఒడిశాలో అనేక మావోయిస్టు హింసాత్మక కార్యకలాపాల కేసులో నిందితునిగా ఉన్నట్లు పోలీసు రికార్డులు తెలుపుతున్నాయి. పోలీసులు 2014 జూలై 17వ తేదీ పాండాను బెర్హంపూర్ ప్రాంతంలోని బడా బజార్ సమీపంలోని మంగళవారం పేటలోని ఒక ఇంటిలో ఉండగా అరెస్ట్ చేశారు. ఒక రివాల్వర్, నగదు, 2.11 లక్షలు, 800 గ్రాముల బంగారం ఆభరణాలను సైతం స్వాధీనం చేసుకున్నారు. పాండా అనేక మేజర్ కేసుల్లో ప్రమేయం ఉందని, ఒడిశాలో మావోయిస్ట్ హింస జరిగిన ప్రతి చోట ఆయన ప్రమేయం ఉన్నట్లు పోలీసులు ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, తైవాన్ దేశ ప్రభుత్వం స్వలింగ వివాహంపై బిల్లుకు ఆమోదం. వివరాలు చూద్దాం. తైవాన్లో ఆ దేశ ప్రభుత్వం కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. స్వలింగ వివాహం, సేమ్ సెక్స్ మ్యారేజ్ చేసుకోవచ్చంటూ ఆ దేశ పార్లమెంటు చట్టం చేసింది. డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీకి చెందిన మెజారిటీ సభ్యులు ఈ బిల్లుకు మద్దతు తెలిపారు. బిల్లుకు అనుకూలంగా మొత్తం 66 ఓట్లు రాగా వ్యతిరేకంగా 27 ఓట్లు వచ్చాయి. ఈ కీలక బిల్లు పాస్ కావడంతో ఆ దేశ అధ్యక్షురాలు చాయ్ ఇంగ్ వెన్కు రెండోసారి అధ్యక్షుడిగా అయ్యేందుకు మార్గం సుగమమైంది. ప్రస్తుతం పార్లమెంట్లో పాస్ అయిన బిల్లు అధ్యక్షురాలు చాయ్ ఇంగ్ వెన్ సంతకం చేస్తే చట్టరూపం దాలుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దేశ చరిత్రలో అతి భారీ లాభాలతో ముగిసిన సెన్సెక్స్. వివరాలు. దేశీయ మార్కెట్లు 10 ఏళ్ల తర్వాత అతి భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 1434 పాయింట్లు లాభపడి 39,365 వద్ద, నిఫ్టీ 422 పాయింట్లు లాభపడి 11,830 వద్ద ముగిశాయి. బీజేపీ కూటమి మరోసారి భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించడంతో మార్కెట్లు లాభపడ్డాయి. రూపాయి విలువ కూడా బలపడింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటాలియన్ ఓపెన్ విజేత నాదల్. వివరాలు చూద్దాం. స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ ఈ ఏడాది తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ని సాధించాడు. డిఫెండింగ్ ఛాంపియన్ రఫెల్ నాదల్ బరిలో దిగిన 50వ మాస్టర్ సిరీస్ ఫైనల్లో విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో రెండో సీడ్ రఫెల్ నాదల్ 6-0, 4-6, 6-1తో టాప్ సీడ్ నోవాక్ జోకోవిచ్ సెర్బియాపై గెలుపొందాడు. ఈ విజయంతో నాదల్ అత్యధికంగా 34 మాస్టర్స్ సిరీస్
టైటిల్స్ నెగ్గిన ఆటగాడిగా అరుదైన రికార్డు నెలకొల్పాడు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధాని నరేంద్ర మోదీ జీవిత చరిత్రపై బయోపిక్. వివరాలు చూద్దాం. ప్రధాని నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం పీఎం నరేంద్ర మోదీ. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ మోదీ పాత్ర పోషిస్తున్నారు. మేరీకోమ్, సరబ్జిత్ వంటి చిత్రాలు తీసిన ఓమోంగ్ కుమార్ దర్శకత్వం వహించారు. తాజాగా సినిమా పోస్టర్ను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నటుడు వివేక్ ఒబెరాయ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలపై ఎగ్జిట్ పోల్ సర్వేలు అన్ని బీజేపీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రకటించడంపై సంతోషం వ్యక్తం చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, మూగబోయిన నమో టీవీ ప్రసారాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ర్యాలీలను ప్రసంగాలను విస్తృతంగా ప్రచారం చేసిన భాజపా ఆధ్వర్యంలోని నమో టీవీ తన ప్రసారాలను నిలిపివేసింది. లోక్సభ ఎన్నికలకు సంబంధించి ప్రచార గడువు ముగిసిన మే 17 నుంచి అది మూగబోయిందని భాజపా వర్గాలు తెలిపాయి. నిజానికి తాజా ఎన్నికల్లో ప్రచారం కోసమే ఈ టీవీని స్థాపించినట్లు ఆ పార్టీ నేత ఒకరు తెలిపారు. పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఇక దాని అవసరం లేదన్నారు. సార్వత్రిక ఎన్నికలకు కొన్ని వారాల ముందే నమో టీవీ ప్రారంభమైంది. నెక్స్ట్ క్వశ్చన్, నేటి నుంచి PSLV 46 కౌంట్డౌన్. వివరాలు చూద్దాం. ఫ్రెండ్స్, ఈ యొక్క బిట్ మోస్ట్ ఇంపార్టెంట్. మీకు రీసెంట్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అడిగేటువంటి అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, నోట్ చేసుకోండి. వివరాలు, నెల్లూరు జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం షార్ నుంచి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ C-46 ప్రయోగానికి ముందుగా చేపట్టే కౌంట్డౌన్ ప్రక్రియ మంగళవారం ఉదయం 4:30 గంటలకు ప్రారంభం కానుంది. బుధవారం ఉదయం 5:30 గంటలకు ఈ ప్రయోగం చేపడతారు. ఈ మేరకు షార్లోని బ్రహ్మప్రకాష్ మందిరంలో సోమవారం జరిగిన రాకెట్ సన్నద్ధత సమావేశంలో శాస్త్రవేత్తలు అధికారికంగా ప్రకటించారు. కౌంట్డౌన్ ప్రక్రియ 25 గంటల పాటు సాగగా PSLV C-46 నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ రాకెట్ 615 కిలోల బరువున్న రీషాడ్ 2 BR-1 ఉపగ్రహాన్ని మోసుకెళ్లనుంది. నెక్స్ట్ క్వశ్చన్, చారిత్రక వేదికపై తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలు. వివరాలు చూద్దాం. ఘనంగా ఏర్పాట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్. తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను చారిత్రక ప్రదేశంలో నిర్వహిస్తున్నట్లు సాంస్కృతిక పర్యాటక ఆబ్కారీ క్రీడలు పురావస్తు శాఖల మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఉత్సవాలకు ఘనంగా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. సోమవారం హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్లో రాష్ట్ర అవతరణ దినోత్సవ సన్నాహాలను ఆయన పరిశీలించారు. నెక్స్ట్ క్వశ్చన్, అందుబాటులోకి పార్క్ హైదరాబాద్ యాప్. వివరాలు, మెట్రో రైల్వే స్టేషన్లో ఎక్కడ పార్కింగ్ సౌలభ్యం ఉందో తెలుసుకునేందుకు పార్క్ హైదరాబాద్ పేరిట యాప్ అందుబాటులోకి వచ్చింది. బేగంపేట స్టేషన్లో ఏర్పాటైన విద్యుత్ వాహనం ఈవీ ఛార్జింగ్ పాయింట్తో పాటు ఈ యాప్ను మెట్రో రైల్ ఎండి NVS రెడ్డితో కలిసి పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, రూపాయికే అంత్యక్రియలు కొత్త పథకానికి కరీంనగర్ మేయర్ శ్రీకారం. వివరాలు, 1 రూపాయికే నల్లా కనెక్షన్ పథకాన్ని ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు శ్రీకారం చుట్టిన కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్ రవీందర్ సింగ్ మరో పథకానికి ముందడుగు వేశారు. పేద మధ్యతరగతి ప్రజలకు భారం కలగకుండా నగరపాలక ద్వారా రూపాయికే అంత్యక్రియలు నిర్వహించేందుకు నిర్ణయించారు. ఇందుకు నిధులు కేటాయించడంతో పాటు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి నిరుపేదలకు అండగా ఉంటామని ప్రకటించారు. కరీంనగర్లో సోమవారం రవీందర్ సింగ్ విలేకరులతో మాట్లాడుతూ నగరంలో ఎవరు చనిపోయినా రూపాయి చెల్లిస్తే చాలు, వారి మత ఆచారాల ప్రకారం అంత్యక్రియలు దహన సంస్కారాలు చేపడతామని తెలిపారు. నెక్స్ట్ క్వశ్చన్, తొలితరం సాహితీవేత్త కులశేఖరరావు కన్నుమూత 3.5 దశాబ్దాల సేవ. వివరాలు, ప్రముఖ సాహితీవేత్త ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ పూర్వాధ్యక్షులు ఆచార్య మడుపు కులశేఖరరావు 88 సంవత్సరాలు తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా కెనడాలో
ఒంటారియోలోని బ్రాంప్టన్లో ఉంటున్న ఆయనకు ఆదివారం రాత్రి నిద్రలో ఉండగా గుండె నొప్పి వచ్చింది. అంబులెన్స్ చేరుకునే లోపే కన్నుమూశారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నెక్కర్తి మేడిపల్లిలో జన్మించిన కులశేఖరరావు తెలంగాణలో తొలితరం సాహితీవేత్త. నెక్స్ట్ క్వశ్చన్, భద్రతకే తొలి ప్రాధాన్యం. వివరాలు చూద్దాం. రైళ్ల నిర్వహణలో భద్రతకే అధిక ప్రాధాన్యమని, అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ అన్నారు. ఆయన సికింద్రాబాద్లోని రైలు నిర్ణయంలో రైళ్ల భద్రత, సమయపాలన అంశాలపై సోమవారం ఉన్నతాధికారులతో వీడియో సమీక్ష నిర్వహించారు. నెక్స్ట్ క్వశ్చన్, హజ్ యాత్ర ఖర్చులపై స్పష్టత. వివరాలు. ఈ ఏడాది హజ్ యాత్ర కోసం దరఖాస్తు చేసుకున్న వారు చెల్లించాల్సిన నగదుపై హజ్ కమిటీ ఆఫ్ ఇండియా స్పష్టత ఇచ్చింది. నాన్ కుకింగ్, నాన్ ట్రాన్స్పోర్ట్ జోన్లో వసతికి దరఖాస్తు చేసుకొని హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్తే రూపాయలు 2,77,750, బెంగళూరు నుంచి అయితే రూపాయలు 2,90,150. అజీజియాలో వసతికి దరఖాస్తు చేసుకున్నవారు హైదరాబాద్ నుంచి 2,40,700, బెంగళూరు నుంచి అండ్ నెక్స్ట్ 2,53,100 రూపాయలను చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించింది. కుర్బానీ కోసం అదనంగా మరో 9,150 రూపాయలు చెల్లించాలి. ఇప్పటికే 2 విడతలుగా కొంత మొత్తాన్ని హజ్ యాత్రికులు జమ చేశారు. ఫ్రెండ్స్, ఇది ఈరోజు 21 మే 2019కి సంబంధించినటువంటి నేషనల్, ఇంటర్నేషనల్ అండ్ స్టేట్ వైజ్ ఏపీ అండ్ తెలంగాణ స్టేట్స్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని తెలుగులో మీకు బిట్స్ వైజ్ రూపంలో అందించడం జరిగింది. ఫ్రెండ్స్, ఇలాగే డైలీ కరెంట్ అఫైర్స్ అనేది మీకు అప్డేటెడ్గా అందించడం జరుగుతుంది. అన్ని క్లాసెస్ ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. కావాలనుకున్న వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. అండ్ అలాగే వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ మీరు మా యొక్క వెబ్సైట్ www.shinindiaarktutorial.com అనే వెబ్సైట్ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. త్వరలోనే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ మీరు అప్డేటెడ్గా నోటిఫికేషన్ రూపంలో పొందుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.